హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మామిడి పళ్ళ కాలంలో మామిడి పళ్ళని వదులుతామా మనం? అసలు వదలలేం కదా. ఎంతేవో బాగున్నాయి, ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి, విపరీతంగా స్వీట్గా ఉన్నాయి. సో నాకైతే చాలా ఇష్టం. నేను ఇవాళ డిన్నర్లో ఇవే తింటాను. నాకు ఎంత ఇష్టం అంటే, ఇలా రసాల కన్నా ఇలా కోస్ మామిడి పళ్ళు ఏదైనా తోతపురి అయినా సరే, లేదా బంగినపల్లి అయినా సరే, ఏదైనా పర్వాలేదు. బట్ నాకు ఇలా కోసుకున్న పళ్ళు అంటే చాలా ఇష్టం. సో చాలా చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి, అదిరిపోయాయి. ఇంక ఇది ఉండగా మనం వేరే టిఫిన్లోకి వెళ్తామా? వెళ్ళాం కదా. సో ఇదే నా డిన్నర్. అలాగే ఈ టెంకలన్నీ పిల్లలకి ఇచ్చేస్తాను, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో ఇది మాత్రం సూపర్బ్ ఉన్నాయి. ఈ కలర్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది చాలా స్వీట్గా ఉంటుందని. అదిరిపోతుంది. తొక్కతో తింటే చాలా మంచిది, ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అయిపోతుంది. అందుకే చెప్తాను, ఇలాంటి పళ్ళల్లో రసాలు తినలేకపోవచ్చు, కానీ తొక్కతో ఇలాంటి పళ్ళు కొన్ని పళ్ళు ఉంటాయి చాలా స్వీట్గా ఉన్నవి, దాని తొక్క కూడా చాలా పల్చగా ఉంది. సో తినేయచ్చు. సో ఇలా తింటే మాత్రం మనకి అన్ని రకాలుగాను ఉపయోగాలు ఉంటాయి. సో మోషన్ ఫ్రీ అవ్వాలంటే మాత్రం మామిడి పండు అనేది మన దినచర్యలో ఈ సీజన్లో కంపల్సరీ తింటే చాలా చాలా మంచిది. సో తినండి, ఎంజాయ్ చేయండి మామిడి పళ్ళని. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎంజాయ్ చేస్తాను, మరి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, జారిపోతున్నాయి. బట్ చాలా స్వీట్గా ఉన్నాయి. లైఫ్ కూడా అలాగే స్వీట్గా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి.